ఇష్టాలకు అలవాటు పడకు. ఎందుకంటే, ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు. కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమతిగా నీకు ఇస్తుంది. ముఖానికి రంగు వేసుకొని నాటకమాడేవారిని గుర్తించవచ్చు. కానీ మనసుకు రంగు వేసుకొని నాటకమాడేవారిని గుర్తించడం చాలా కష్టం. కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళే కావాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కొక్కసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది ఒక సాదాసీదా మనుషులం. మనకి కష్టం రావడంలో వింతేముంది? చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో, మనం కష్టాన్ని దాటుకొని అంతకంటే కోటి రెట్లుగా ఎదిగి చూపించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ చీకటి, ఈ కష్టం 2 ఏవీ శాశ్వతం కాదని. మన చుట్టూ ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్ళను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే, వాళ్ళు మంచి వాళ్ళ కంటే గొప్పగా కనిపించేలా నటిస్తుంటారు. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీ పైన కోపాన్ని చూపిస్తే, దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని, నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది.